2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం మనం అయితే శివ సన్నిధిలో ఉన్నామండి. సో జనరల్గా వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఏ రాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. మనం ఎక్కడ ఏ చరిత్ర తీసుకున్నా, ఏ పురాణాలు మనం చదివినా, ఎక్కడైనా సరే కర్మ అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుందండి. ఏ మనిషి అయినా అనుభవించాల్సిందే. ఆ క్రమంలో 3 కర్మలను విశేషంగా చెప్పబడ్డాయండి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మ అంటే గతములో జరిగిపోయినటువంటి నిమిషములో కానీ, జరిగిపోయినటువంటి జన్మలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ మనం ఆచరించినటువంటి పాపము కానీ పుణ్యాన్నే సంచిత కర్మగా మనం పిలుస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు అండి, పాజిటివ్ కానీ నెగిటివ్ కావచ్చు. మీరు ఈ రోజున ఈ మానవ జన్మ ఎత్తడానికి, మీరు అలాంటి ఒక వస్త్రాలు ధరించడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ప్రతిదానికి కూడా ఈరోజు మీరు ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం కర్మ. ఒక కష్టాన్ని అనుభవిస్తున్నారంటే కారణం కర్మ. అది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి నాగరాజు గారు, ఆ నక్షత్రాన్ని చూసి ఫలానా రోహిణీ నక్షత్రము, నక్షత్ర దోషం ఉంది అని చెప్పి నక్షత్ర శాంతి ఆచరించి తైలావలోకనం చేయించి ఆ తండ్రికి మేనమామకి ఉండేటువంటి ఆ దోషాన్ని తొలగిస్తారు. అదేంటి? ప్రారబ్ధ కర్మ. అంటే పూర్వ జన్మ ద్వారా వచ్చేటువంటి దోషాలు, ఆ పాపాలని జ్యోతిష శాస్త్రం ఆధారంగా మనం గమనించి వారిని కూర్చోబెట్టి ఒక శాంతి కర్మ, ఒక ప్రాయశ్చిత్తం చేయించి, పరమేశ్వరుడికి అభిషేకం చేయించి, అమ్మవారి యొక్క ప్రార్థన చేయించి, ఒక స్తోత్రాన్ని, ఒక మంత్ర జపాన్ని చేయించడం. అంటే ఇప్పుడు మనం ఆచరించి ఆ యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు చెప్తామండి. ఏలినాటి శని వస్తుంది, ప్రమాదాలు అవుతాయి, వాహన ప్రమాదాలు ఉంటే బయటికి వెళ్ళొద్దు అని. అక్కడ ఆ నిమిషంలో జాగ్రత్త పడడం, ఆ నిమిషంలో అతను చేసే కర్మ జాగ్రత్త పడడం, దాని ద్వారా సంచిత కర్మను తగ్గించుకోవచ్చు. భగవత్ ఆరాధన వల్ల, ధర్మ ఆచరణ వల్ల, ఈ యొక్క శాంతి ప్రక్రియల వల్ల పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని సంచిత కర్మ నుంచి తప్పించుకుని రాబోయేటువంటి ఆగామి కర్మ అంటే నెక్స్ట్ మినిటే ఆగామి కర్మ. ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ధర్మ ఆచరణ చేయాలి, తర్వాత భగవత్ ఆరాధన ఉండాలి, కర్మ ప్రాయశ్చిత్తం అయితేనే నెక్స్ట్ మినిట్ మనం ప్రశాంతంగా సుఖవంతంగా ఉంటాం. అలాంటి ఆగామి కర్మలో బాగుండాలి అంటే ప్రారబ్ధ కర్మలో మనం చేసేటువంటి ప్రతిదీ బాగుండాలండి. మీరు చెప్పినటువంటి ఈ 3 కర్మ సిద్ధాంతాల ప్రకారం కనుక మనం చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ కర్మ సిద్ధాంతం అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? వాళ్ళకి ఇయర్ మొత్తం కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? రెమెడీ ఏమైనా ఉంటుందా? తప్పకుండా అండి. ధనుస్సు రాశి వాళ్ళకి అధిపతి ఎవరు అంటే గురుగ్రహ సంచారము. గురువు అనేటువంటి ఆయన రాష్ట్రాధిపతి. సహజ సిద్ధంగానే ధనుస్సు రాశి వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు రావడం కానీ, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ, తొందరగా డబ్బు సంపాదించడానికి కానీ, ఈజీ యాక్సెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుందన్నమాట. ధనము సంపాదించడానికి ధనుస్సు రాశి వాళ్ళకి పెట్టింది పేరు. గౌరవం కూడా, గౌరవ మర్యాదలతో సహా. బట్ ఎప్పుడైతే కర్మ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో, అసలు ఫస్ట్ వీళ్ళ యొక్క భచక్రం ఏ విధంగా ఉంటుంది అంటే 2nd and 3rd లాంట్ అయినటువంటి శని కాబట్టి డబ్బు సంపాదన అనేటువంటిది నిలబడదు అంటే అర్థం ఏంటంటే వీళ్ళే ఖర్చు పెడతారని అర్థం అండి. సేవింగ్స్ ఉండవు, విపరీతంగా ఖర్చులు 2nd and 3rd లాంట్. కానీ ఎర్లీ స్టేజ్లో అంటే చాలామందికి చదువు పూర్తయిన 10 రోజులకి, 20 రోజులకి, నెల రోజులకి జాబ్లో జాయిన్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు అనమాట. చాలా తొందరగా జాబ్లోకి వెళ్ళిపోతారండి. సో వీళ్ళకు ఉండేటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే చాలా మంచిగా జీవితంలో ఎదుగుతారు. కానీ వీళ్ళకుండే బాధ ఏంటంటే ఎస్పెషల్లీ మూలా నక్షత్రం వాళ్ళకి అధిపతి కేతువు కదండి. సో ఒక పని వీళ్ళు చేసుకుంటుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది కాదు, ఆ బిజినెస్ చేస్తే నీకున్న కెపాసిటీకి 1 కోటి రూపాయలు సంపాదిస్తావు నెల రోజుల్లో అనగానే దీన్ని ఇక్కడ వదిలిపెట్టేసి దానికోసం ప్రయత్నం చేస్తారు. అది అవ్వదు, ఇది రాదు, 2 పోతాయి. ఇలాంటి సిచ్యువేషన్లోనే మూలా నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఇకపోతే షష్ఠాధిపతి ఎవరు అంటే శుక్రుడు. షష్ఠాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నమాట. అంటే ఒక విమెన్ వల్ల ఎలిగేషన్స్ అనేటువంటివి ఫేస్ చేయడం కానీ, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడడం కానీ, అదే చూసేటువంటి వాళ్ళు విమెన్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారండి. పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఫ్యాటీ లివర్ సంబంధించిన సమస్యలు కానీ, బయటికి చెప్పుకోలేనటువంటి గుప్త రోగాలు కానీ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఈవెన్ లవ్ ప్రాబ్లమ్స్ కూడా. షష్ఠాధిపతి శుక్రుడు, శుక్రబలం లేనప్పుడు మరి అవన్నీ కూడా కలిసి రావు. సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫేస్ చేస్తారు.
మెజారిటీ ఆఫ్ ధనుసు రాశి వాళ్ళు విమెన్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం, ఆర్ లేకపోతే మెరిటల్ లైఫ్లో సుఖం అనేది కనబడదు. ఎక్కువ శాతం వీళ్ళకి బంధువులు, మేనమామ గారు అబ్బాయి, మావయ్య, ఇలా అనమాట, బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి సంబంధాలు, పెళ్ళి, చుట్టరికాలకు సంబంధించిన ఇదే అవుతుందండి. బట్ మెరిటల్ లైఫ్లో మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు. మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫిరెన్స్ వల్ల జీవితంలో, మెరిటల్ లైఫ్ జీవితంలో, వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు. మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫిరెన్స్, ఇది బాగా నోట్ చేసుకోండి, ఖచ్చితంగా కనబడుతుంది. అష్టమాధిపతి చంద్రుడు, మానసికమైనటువంటి ప్రశాంతత కాదు కదండి, ఎన్నో రకాలైనటువంటి భయాలు ఉంటాయి. బయటికి అంత గాంభీర్యాన్ని, డాంబికాన్ని ప్రదర్శించినా లోపల చాలా రకాల భయాలు కనబడతాయి. ఒక విధంగా చెప్పాలంటే మానసికమైనటువంటి దిగ్భ్రాంతి, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ట్రామా. ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు దానికోసం దీర్ఘంగా ఆలోచిస్తారు. ఆ పని, ఆ ప్రికాషన్ తీసుకుంటారా లేదా అనేటువంటిది పక్కన పెడితే ఆలోచనలతో నిద్ర పట్టదు, అది వీళ్ళకి కనబడుతుంది. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఫ్యామిలీ అండ్ మదర్. ఫ్యామిలీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత, అండ్ ఆల్సో మదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ద్వాదశ అధిపతి కుజుడు. దీనివల్ల కర్మ యొక్క ప్రభావము చేత అప్పుల బాధతో ఇబ్బంది పడతారండి. వీళ్ళకి అసలు అప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ధనుస్సు రాశి వాళ్ళు, మీకు అసలు అప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు మీకు ఒక మాట చెప్పాను, కన్ఫ్యూషన్స్ అనేటువంటి ఉండడం వల్ల, మీరు తీసుకునే స్వయం కృతాపరాధాలు, చేసేటువంటి చేతులారా చేసుకునే తప్పుల వల్ల అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. లీగల్ లిటిగేషన్స్, కోర్టు సమస్యలు, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేస్తారండి. 2026 సంవత్సరంలో 4వ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తూ అర్ధాష్టమ శనిని ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ఏ పని ముందుకు వెళ్ళదు, ప్రతి పని డిలే. మీరే చూసుకుంటే 2024లో మీ లైఫ్ ఏంటి, 2025లో మీ లైఫ్ ఏంటి, ఎస్పెషల్లీ 2025 చివరిలో ఏంటి పరిస్థితి, ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఇన్కమ్ వైజ్ ఎలా ఉంది, పనులు ఎలా పూర్తవుతున్నాయి, ఎవ్రీథింగ్ మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మీ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. శని కాబట్టి బద్ధకము, నిర్లక్ష్యము, చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాం, రేపు మాట్లాడదాం, రేపు ప్రయత్నం చేద్దాం, ఇలాంటివే ఉంటాయండి. ఇకపోతే కేతుగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు. సో దీనివల్ల డబ్బు పరంగా, అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు, రావాల్సిన డబ్బులు ఆగిపోవడం. వీళ్ళకి రావాల్సిన డబ్బులు చాలా ఉంటాయండి బయట, కానీ అవి కూడా రావు. ఇలాంటివన్నీ కూడా 2026 సంవత్సరంలో చూస్తుంటారండి. అయితే ఎస్పెషల్లీ దీంట్లో ఉండేటువంటి మూలా నక్షత్రానికి మనం చూస్తే కనుక మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లోనే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడతాయి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వాషాఢ నక్షత్రానికి మనం తీసుకుంటే కనుక శత్రుబాధలు, నరఘోష చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మీ కోపమే మీ శత్రువు, మీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడమే మీ శత్రువు. ఆ సమయంలో ఎందుకు అలా తొందరపాటులో వ్యవహరించాల్సి వచ్చింది, ఎందుకంత కోపంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే కర్మ ప్రభావం. ఆ సమయానికి అది జరగాలని ఉంది, ఖచ్చితంగా అది జరుగుతుందంతే. సో ఈ 2026 సంవత్సరంలో కర్మ ప్రాయశ్చిత్తము అనేటువంటిది తప్పకుండా చేయండి, దానివల్లనే మీరు బాగుంటారు. ఎలా సార్, అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది, అంటే ఈ రాశి వారికి పర్టికులర్గా ఎలాంటి రెమెడీ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అనుకున్న విధంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది? ఫిబ్రవరి 15వ తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకాలండి. 1,00,000 బిల్వార్చన, ఒక్క బిల్వదళంతో పూజిస్తేనే అఖండమైన పుణ్యం, కర్మంత ప్రాయశ్చిత్తం అవుతుంది. కానీ 1,00,000 బిల్వార్చన, ఇంట్లో ధన ధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం. ఈ తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి శుక్రుడికి అధిపతి అయిన కమలాత్మికాదేవికి హోమం అండి. తామర పుష్పాలతో విశేషంగా హోమం, కమలాత్మిక శ్రీచక్రార్చన, కమలాత్మిక యంత్రార్చన. తరువాత నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, శత్రుబాధలు కానీ, నరఘోష కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే లాభాధిపతి అయినటువంటి రవి యాక్టివేట్ అవ్వాలి, డబ్బు విపరీతంగా చూడాలి, పదవీ యోగం పట్టాలి, మంచి స్థాయిలో ఉండడానికి రాజశ్యామల హోమం. గురుబలం ఇంకా పెరగాలి, జూన్ తర్వాత మళ్ళీ తగ్గకూడదు. రాహుగ్రహ దోషాలు పోవాలి. ఎందుకు అంటే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటిది పంచమ స్థానంలో రాహు ఉన్నారు. ఆ చండీ పరాదేవత అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడానికి శివరాత్రి పర్వదినం రోజున నిర్వహిస్తూ ఉన్నామండి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుందండి? తప్పకుండా అండి. మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వృద్ధులకైనా అవకాశం కల్పించడానికి
తప్పకుండా వర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం అండి. మీ గోత్రనామాలతో ఆ పూజలో పాల్గొని లైవ్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో లైవ్లో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా డీటెయిల్డ్ అనాలైసిస్ అనేటువంటిది కావాలి. ఏ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కానీ, అప్పులు కానీ, కష్టములు కానీ, ఆపదలు కానీ, ప్రమాదములు కానీ సంభవిస్తాయి అంటే పరాశర మహర్షి చెప్పినటువంటిది ఏంటి అంటే వ్యక్తిగత జాతకాన్ని సమ్మేళనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. సో తప్పకుండా ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి. అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఫిబ్రవరి 15th జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో మీరు ముందుగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్తో మాత్రమే ఉంటుంది అది. ఎవరికైనా సరే అంటే ఉన్నటువంటి స్థలం కానివ్వండి, అక్కడ ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే, ఆ జాగరణలో పాల్గొనాలి అనుకుంటే అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఆ రోజు శివరాత్రి జాగరణ చేసుకుందాము. ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ వ్యక్తిగత జాతకం కావాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ ఆఫ్లైన్ సెషన్ హైదరాబాద్లోనే ఉంటుంది మహాశివరాత్రి రోజు. ఆన్లైన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. మీ గోత్రనామాలను కూడా చదివించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. బట్ హైదరాబాద్లో మాత్రం మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.